కంటెస్టెంట్ అండ్ నేను విన్నర్ లాగా చూసిన కంటెస్టెంట్, విన్నర్ అవ్వాలి అని ఎక్స్పెక్ట్ చేసిన కంటెస్టెంట్, బెస్ట్ జెన్యూన్ బాండింగ్ షేర్ చేసుకున్న నా అక్కో కంటెస్టెంట్ అండ్ నా కొడుకు, నా పెద్ద కొడుకు పెద్దోడు నిఖిల్. ఇప్పుడు నేను చెప్పిన అన్ని జెన్యూన్, ఇప్పుడు చెప్పిన అన్ని నిజం. అదేం ఫీల్ అయినావా? నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. ఐ జస్ట్ వాంటెడ్ లైక్ ఇది డెఫినెట్లీ నామినేషన్, మరి ఇది ఏంటి అంటే నామినేషనే. ఎందుకంటే నీకు ఫస్ట్ వీక్ నుంచి నేను చెప్తే వస్తాను, ఎవ్రీ నామినేషన్ మనం వెళ్ళేటప్పుడు అరే నీకు ఇమ్యూనిటీ లేకపోతే మాత్రం ఫస్ట్ వీక్ నీకే పడుతుంది అని చెప్పుకుంటే వచ్చిన. ఇమ్యూనిటీ లేదు కాబట్టి ఇమ్యూనిటీ నీకు లేదు. సో ఫస్ట్ 4 weeks అంటే ఎప్పుడు నీ ఇమ్యూనిటీలోనే ఉన్నాడా? నాకు ఒకటి కొంచెం ఒక ఎక్స్ప్లెనేషన్ ఇది ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అండ్ ఆల్సో ఐ థింక్ యువర్ ఫ్యాన్స్ ఆల్సో విల్ ఎక్స్పెక్ట్ దిస్. ఎందుకంటే క్లారిటీ లేదు కానీ ఎవరికి. ఫస్ట్ పృథ్వీని ఎందుకు నామినేట్ చేసాం? నీకు కేర్లెస్ అంటే ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టేస్తారు అనే విషయానికి కాఫీ కప్ అదే కదా. అరే నువ్వు ప్లీజ్ కాఫీ కప్ కేర్లెస్ ప్లీజ్ క్వశ్చన్ అది. కాఫీ కప్ కేర్లెస్, కాఫీ కప్ ఇర్రెస్పాన్సిబుల్ అదొకటి. అండ్ లాస్ట్ లో నేను ఒప్పుకుంది ఏంటంటే నాకేం చెప్పినావు తర్వాత ఎట్లా నువ్వు అట్లా పృథ్వీని ఎట్లా చేసినా బేసికలీ ఆ వీక్ టు బి ఫ్రాంక్ ఐ హ్యాడ్ నో నామినేషన్స్. అంటే ఆ చిన్న వస్తువులు చేయలేక చేయాల్సి వచ్చింది కాబట్టి చేశానని ఆడికి చెప్పాను. ఐ డోంట్ లుక్ డైరెక్ట్లీ అర్థం చేసుకుంటాడు కాబట్టి చేసినాను. ఇంకా కైండ్ ఆఫ్ అంతే కదా, కైండ్ ఆఫ్ అదే నా చెప్పిన వర్డ్ అయితే ఇదే. ఇంకా మీరు ఉన్నదాంట్లో వాడు ఇక్కడే అర్థం చేసుకుంటాడు అని అనుకుంటున్నాను నేను అని చెప్పేసి చెప్పిన. మరి నేను చెప్పలేదు, అబ్బాయి చెప్పాడు ఆ రోజు. అబ్బాయి ఉండే కదా ఆ టైంలో. నాకేం చెప్పినావు? నువ్వు నాకేం చెప్పినావు? ఆయనకేం నీకేం చెప్పారు చెప్పు. నాకైతే ఫ్రెండ్ కాబట్టి అర్థం చేసుకుంటాడు, నాకు వేరే పాయింట్స్ లేదు. అండ్ నామినేషన్ తర్వాత చెప్పింది మాట అది. ఐ హ్యాడ్ నో అదర్ ఆప్షన్ బికాస్ నా దగ్గర నామినేషన్ ఎవరికి లేదు అండ్ ఐఎమ్ సో సారీ అబౌట్ ఇట్ అని చెప్పాను నేను కదా. అదే ఎప్పుడైనా నువ్వు గ్రహించుకున్నావాకి, ఎప్పుడైనా ఎవరైనా నామినేట్ చేసినప్పుడైనా నీకు ఏదైనా వ్యాలిడ్ రీజన్ ఉందా నీ గురించి కానీ, ఏదైనా ప్రాపర్ టాస్క్ గురించి కానీ ఎప్పుడైనా వ్యాలిడ్ రీజన్ ఉందా అని ఒకసారి రీథింక్ చేసుకున్నా, రీకలెక్ట్ చేసుకుని ఒకసారి. నామినేషన్స్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. రైట్ అని చెప్తారు కదా బిగ్ బాస్ చెప్పిన ప్రతిసారి మీ హక్కుని యూటిలైజ్ చేయండి, వినియోగించండి అని ఇది రిమైండ్ చేస్తూనే ఉంటాడు. భయం లేకుండా నిర్భయంగా అన్ని చెప్తూనే ఉంటాడు కదా. అప్పుడు ఈ మొత్తం నీకు ఎప్పుడు ఎన్నిసార్లు ఛాన్స్ వచ్చినా అన్నిసార్లు నామినేషన్స్ గుర్తు చేసుకుంటే వాట్ వాజ్ యువర్ స్ట్రాంగ్ పాయింట్, నువ్వు మంచి పాయింట్ పెట్టినా అని అనుకున్నది ఎప్పుడైనా బెస్ట్ మూమెంట్ ఉందా నీకు? అంటే ఇప్పుడు అవతల వాళ్ళకి మంచి పాయింట్ అనిపించాలా నాకు అనిపించాలా? అవును, హౌస్ పరంగా మంచి పాయింట్. హౌస్ పరంగా ఇప్పుడు నామినేషన్స్ ఫస్ట్ ఎందుకు చేస్తాము? హు ఆర్ అన్ఫిట్ ఫర్ ద హౌస్ అని మాట్లాడతాం. అన్ఫిట్ అంటే ఏంటి ఫ్రమ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ? అన్ఫిట్ అంటే తెలుగులో నీకు తెలుసు. అంటే అన్ఫిట్ ఫర్ ద హౌస్ అంటే నేను చెప్తా అన్ఫిట్ ఫర్ ద హౌస్ అంటే పాయింట్ ఆఫ్ వ్యూ ఏముండదు. ఒక అక్షరం ఒక వర్డ్ కి మీనింగ్ ఉంటది, పాయింట్ ఆఫ్ వ్యూ ఏముండదు. పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు ఎంత 10 మంది ఉన్నాం, 10 మందికి వర్డ్ కి ఉండదు. అదే చెప్తున్నా నేను. వర్డ్ కి ఏంటి చెప్పు? నేను అదే చెప్తున్నా. అన్ఫిట్ అంటే బయటకి వెళ్ళడానికి నామినేట్ చేస్తామని నాకు తెలుసు. ఎవరు ఇంట్లో ఉండకూడదు వాళ్ళు నామినేట్ అంతే కదా. అప్పుడు ఏది ఒక వ్యాలిడ్ రీజన్ తో నేను ఇంట్లో ఉండకూడదు అని అనుకున్నా. నేను ఈ పాయింట్ చెప్పిన నామినేషన్ ఎవరి నామినేషన్ అంత వ్యాలిడ్ పాయింట్ లేదు కదా. అంటే నేను ఒక్క వర్షన్ చెప్తా. ఇప్పుడు నువ్వు ఒక పాయింట్ చెప్పి నువ్వు చెప్పినట్టే 5-10 ఎగ్జాంపుల్ ఇస్తావు. నేను ఎంత చెప్పాలో అంతే చెప్తా. అలా అని నా నామినేషన్ నీకు నీ నామినేషన్ స్ట్రాంగ్ అని కాదు. నాకు ఎంత చెప్పాలో అంతే చెప్తా. దానికి తేడా దానికి ఎక్కువ నేను చెప్పాలి అని నాకు లేదు. వాట్ వాజ్ యువర్ వ్యాలిడ్ రీజన్? ఇప్పుడు ఒకరేమో గర్ల్స్ వేస్ నో అంటే నో అని చెప్పేసి ఒక డిస్రెస్పెక్టింగ్ అని చెప్పా. అది ఒక్కటే నువ్వు చూసుండొచ్చు. చెప్తానా టేస్టీ తేజకి ఏం చెప్పిండు? డిస్రెస్పెక్ట్ ఇది టాస్క్ లో పర్ఫార్మెన్స్ లేదు అన్నావు. నువ్వే ఒప్పుకుంటావు అసలు నువ్వే ఒప్పుకున్నావు. నెక్స్ట్ అది వీక్ చూసుకో. నేను అది ఆ నామినేషన్ ఇప్పుడు బీబీ హోటల్ కదా నేను చాలా సోనియా అది మనోడు లో అనింది నేను బీబీ హోటల్ టాస్క్. ఓకేనా? నేను మనోడు మస్తుగా ఆడింది అనేది బస్తా టాస్క్. అది కంపారిజన్ చేసుకుంటే తేజ ఆ రోజు
గేమ్ పరంగా చెప్పా, వీక్ పరంగా కాదు. ఎందుకంటే గేమ్ టాస్క్ తర్వాత మనోడు వీక్ అయింది, జ్వరం వచ్చింది మనోడికి. సో వీక్ టాస్క్ లాంటి తప్ప మిగతా అందరూ తో పాడేసిరు ఇక అంతేనా? ఇప్పుడు నాకేమనిపిస్తుంది, నేను దాన్ని బట్టి చెప్తా. నాకు ఇప్పుడు సోనియా గేమ్ చూస్తే నేను సోనియా గురించి చెప్తా, పృథ్వీ చూస్తే పృథ్వీ, యశ్వి చూస్తే యశ్వి, విష్ణు చూస్తే విష్ణు. నేను పది నామినేషన్స్ ఎప్పుడు కూడా వ్యాలిడ్ రీజన్ ఉండదు. ఇప్పుడు ఇల్లాజికల్ ఆర్ యూనో నీ ఫ్రెండ్స్ ఉంటే చేసేస్తాం, లేదు అంటే ఎంత హర్ట్ కాకుండా ఒక పాయింట్ చెప్పేసి బయటికి పంపించారు చేయాలి కాబట్టి ఇక హర్ట్ కాకుండా అలా నాకు నేను చెప్తున్నా, అలాంటి నాకు పడినాయి. నాకు